బక్రీద్ సందర్భంగా ఈద్గా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం మైనారిటీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నంద్యాల పట్టణ శివారులోని భీమవరం రోడ్డుకు సమీపంలో ఉన్న ఈద్గా మసీదులో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ సోదరభావం, త్యాగం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు శాంతి, సౌభ్రాతత్వంతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మంత్రిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. اللهم بلغ مرادنا ومراد المسلمين وقض حاجاتنا وحاجات المعتادين. اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم. وصلى الله تعالى على خير خلقه محمد وعلى اله واصحابه اجمعين برحمتك يا ارحم الراحمين والحمد لله رب العالمين. सर मिला ना मिलो भाई तो ये करो दावत है तो देखा मौलाना थैंक यू आया दाना इधर आइए इधर बेटा साइड साइड अभी गोपाल इल्लब्बा पैसा खर्चा करे, जरूरत है पैसा खर्चा करने की। हुकूमत है, हुकूमत की तरफ से जितना चाहे उतना देंगे। तो पुराने दौर ये दिए की दौर में दिया है अभी। राजेश भाई थे हमारे, वो बब्बर की काटी था, तो वहाँ पे पूछे तो मैं दीवार के वास्ते 2 बार 3 बार दिया है, एक बार 2-3 बार दिया। जो भी इंशाल्लाह करने का फर्ज है करेंगे। మనకు బాధ్యత ఉంది, బాధ్యత చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ మంత్రి కాబట్టి మంత్రి సంబంధిత కార్యక్రమం నేను చేయాల్సిన బాధ్యత మీరందరూ ఇచ్చినారు. మీకు ఎంత రుణం ఇచ్చినా, ఎంత ఇచ్చినా మీకు నేను రుణం చూసుకోలేదు. మీ జన్మ ఉన్నంత వరకు నేను కానీ, నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ వాళ్ళు రుణం తీసుకోలేము. ఎందుకంటే ఈరోజు 8 సంవత్సరాల నుంచి నాకు రాజకీయ అవకాశం కలిసాను కాబట్టి ఇప్పుడు ఈ చందాన్ని చూసిన తర్వాత నేను ప్రభుత్వం నుంచి డబ్బు ఇచ్చేది. అది చూసిన తర్వాత ఎప్పుడైతే చూసారో జోరు బట్టి తిరుగుతున్నారు, డబ్బు కావాలని డెవలప్మెంట్ కోసం. అది చూసిన తర్వాత షాదీ ఖాన్ పేరు కూడా ఎన్టీ రామారావు పేరు పెట్టే, ఎందుకంటే ఆయన్ని మహానుభావుడు ప్రవేశపెట్టాడు కాబట్టి అట్లా మనం మర్చిపోకూడదు. జీవితాంతం రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పేరు పెట్టిన షాదీ ఖాన్ కట్టాం. దానికి కూడా మళ్ళా డెవలప్మెంట్ ఆ రోజుల్లో స్థలం ఇచ్చాము. ఈరోజు స్థలం 50-60 లక్షలు అయితే సెంటు అయినా మీకు ఇచ్చారు. దాని పక్కనే కంప్యూటర్ సెంటర్ ఇచ్చాము. ఏదేమైనా కానీ ఇది మనం డిస్కస్ చేసేది చెప్పే వేదిక కాదు కాబట్టి ఆయన ఇచ్చాడు. కాబట్టి మళ్ళా నాకు పైసలు అడిగిండు. 54 లక్షలు ఇచ్చాను. మీకు ఏం డెవలప్మెంట్ కాదు చేసుకోండి. చాలా जितना चाहे करो और 50 लाख दे दूँ, 1 लाख करोड़ दे दूँ बोला भाई। माता बार आधे पैसे दे, फिर आधे पैसे चल जल्द से जल्द काम शुरू करो। काम शुरू करने के बाद कमिश्नर बोलो विथाउट मीडिया వాళ్ళు होता है ఇక్కడ వచ్చినప్పుడు మీకు అందరికీ మీడియా వారికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పోలీసు వాళ్ళు కూడా చాలా టెన్షన్ పెట్టారు. మనోళ్ళు ఏ టెన్షన్ లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇదంతా మనం అంతా అన్నదమ్ములు లేకుండా ఏమి మనం ఉన్నంత వరకు ఏమి గొడవ జరగవు.
ఇంతకుముందు జరిగినప్పుడు కూడా ప్రశాంతంగా మన అందరూ కాపాడినాము. మా ప్రాంతాన్ని మనం కాపాడుకుంటే మన స్వతంత్ర లేకపోతే ఉండదు. కాబట్టి కొంచెం పోలీసులను కూడా పండుగలు చేసిన కూడా చేస్తే పండుగ కూడా చేయలేరు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ మనకి అందరిచ్చినందుకు చాలా సంతోషం ఉందని చెప్పి అందరికీ మరొకసారి మళ్ళా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.